హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కృష్ణాష్టమి సందర్భంగా అయితే చిల్లీ కృష్ణకి అయితే పూజ చేసుకుంటున్నా. ఎట్లా చేసిన అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా, మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే మన వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు నేను పూజను ఏ విధంగా జరుపుకున్నాను, ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి ఆడంబరాలు లేకుండా నేను నార్మల్గా సింపుల్గా పూజ ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక చిన్న పీఠం అయితే వేసుకున్నాను. పూజ గదిలో కూడా చేసుకోవచ్చు. ఆ కిచెన్లో మాకంత ప్లేస్ లేదు కాబట్టి నేను బయట అయితే ఇట్లా విడిగా పీఠం ఏర్పరచుకున్నాను. కృష్ణుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే రాధాకృష్ణుడు ఉన్న చిన్న విగ్రహం అయితే తీసుకున్నాను. దగ్గర ఫోటో లేదు, మీ దగ్గర ఫోటో ఉంటే మీరు ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అండ్ చిన్న కృష్ణుని రూపు కూడా తీసుకున్నాను అన్నమాట. చూడండి, వీడియోలో కనిపిస్తుందిగా బాలకృష్ణుడి రూపు. అండ్ ఫస్ట్ ఏ పూజ చేసినా మనం వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి చిన్న వినాయకుడి రూపు కూడా తీసుకున్నాను. 2 దీపపు కుందులు దీపారాధన చేసుకోవడానికి. ఈ పూలైతే నేను నిన్ననే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఒక పూలదండ అండ్ శ్రీకృష్ణునికి తులసి మాల అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి మాల కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎట్లాంటి ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే నేనైతే ఈ పూజను ఈరోజైతే ప్రిపేర్ చేశాను. స్వామివారిని అయితే ఇలా చక్కగా అలంకరించుకున్నాను. తులసి మాల మరియు పూలదండ వేసి అయితే చాలా బాగా అలంకరించుకున్నాను అన్నమాట. స్వామివారికి చాలా ప్రీతికరమైంది కాబట్టి నెమలి పింఛాన్ని కూడా నేనైతే స్వామివారి దగ్గర అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను దీపారాధన చేసుకున్నాను అన్నమాట. తర్వాత పువ్వులతో దేవుణ్ణి అయితే చక్కగా అలంకరించుకున్నాను. తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. తులసి దళాలు కూడా వేసుకున్నాను. దీపారాధన తర్వాత అగరబత్తులతో ధూపం అయితే వేసాను అన్నమాట. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈవినింగ్ కూడా పూజ చేసుకోవచ్చు, బట్ నాకు ఈవినింగ్ అంత కుదరదు. మార్నింగ్ టైంలోనే చేసుకున్నాను. పిల్లలకు స్కూల్ కూడా లేదు, వాళ్ళని రెడీ చేసి నేను కూడా రెడీ అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుడి పూజ అయితే చేసుకున్నాను అన్నమాట. ఇక వీడియో కింద కామెంట్స్ కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ కామెంట్స్ అంటూ ఉంటారు, ఇన్ని పూజలు చేస్తే ఏం లాభం, ఏమొస్తుంది అని. ఏదో వస్తుంది పోతుంది అని అయితే పూజలు చేసుకోము. ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. శ్రీకృష్ణుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. అలాంటి శ్రీకృష్ణుడిని మనం పూజిస్తే మన కష్టాలు కూడా దూరం అవుతాయని ఒక నమ్మకం అంతే. ఎంతటి మనిషికైనా కష్టాలు తప్పవు. నువ్వు పూజ చేస్తున్నావు, నీకు ఏమొస్తుంది అంటే అది అట్లా చాలా తప్పు. నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, నీ దగ్గర నుంచి ఎప్పుడు ఏం తీసుకోవాలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అంతా తెలుసు. తర్వాత అయితే నేనైతే నైవేద్యంగా దేవుడికి ఇష్టమైన పాలు, పెరుగు, అటుకులు అయితే నైవేద్యంగా సమర్పించాను. ఇంకా వెన్న, నెయ్యి, పాలు ఏదన్నా మనం సమర్పించవచ్చు దేవుడికి. చాలా ఇష్టం కదా పాలతో చేసినవన్నీ. నేనైతే ఫైనల్గా పూజ ఇట్లా చేసుకున్నా. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఈ రోజు నుండి అయితే మహారాష్ట్రలో 5 days వరకు అయితే కృష్ణుడిని పూజిస్తారన్నమాట. మనం ఇంట్లో వినాయకుడిని 5 days పెట్టుకొని ఎట్లా పూజిస్తామో మహారాష్ట్రలో అయితే 5 days కృష్ణుడిని పెట్టుకొని పొద్దున సాయంత్రం దీప ధూప నైవేద్యాలతో పూజిస్తారన్నమాట. చాలా మంచిది. నేనైతే ఇక తర్వాత స్వామివారికి హారతి ఇచ్చుకున్నాను. నేను గత 3-4 years నుండి అయితే ఈ పూజ చేసుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది పూజ చేసుకున్న రోజు. ఇప్పుడు ఏ పూజ చేసినా మనం ఫలితాన్ని అయితే కోరుకోవద్దు, దేవుడే ఇస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.